పెంచేది బిగ్ బాస్. అన్న నిన్న ఒక ఎపిసోడ్ లో రెండు టాస్క్ నడిచినాయి. అంటే ఒకటి మన దోశ పంచాయతీ ఒకటి జరిగింది, ప్రభాత 2.0 ఒకటి జరిగింది. సో వీటన్నిటిలో కూడా నీకు రెండు టాస్క్లలో నాకు ఒక అనాలిసిస్ చేసా అంటే మీరు నన్ను తిట్టండి, నాకు నెగిటివ్ కామెంట్ పెట్టండి దయచేసి. కానీ సింపతి నా కొడుకు నాగమండి కంటే ఓట్లు వేయకండి. నిజంగా చెప్తున్నా, చాలా చాలా బిగ్ బాస్ చాలా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నాడు. అసలు ఈ బిగ్ బాస్ షోనా లేకుంటే ఇది ఫ్యామిలీ షోనా అర్థం కావట్లేదు. చూడన్నా మొన్న వరకు సింపతి గేమ్ చేసి అని చెప్తానే ప్రజలేమో ఆయన ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకేమైతే నన్ను అన్నారు. ఇది చెప్తున్నా, అదే వ్యక్తి మీరు బిగ్ బాస్ వచ్చి సోనియా పక్క వేసుకుని అక్క ఒకసారి బయటికి రావు లోపల రావు అంటే లోపల వచ్చి ఏమైందిరా అంటే ఒక అగ్గి వాక అంటారు. అక్క ఏంద్రా అగ్గు ఏంద్రా వీడు ఎవడరా వీడు అన్న చూడ అదొకే మా కిచెన్ కి ఇచ్చినా కిచెన్ దానికన్నా యశ్మికి ఇబ్బంది ఉంది, యశ్మికి అగ్గు చేయడం ఇబ్బంది, యశ్మికి అగ్గు చేస్తున్నాడు. ఈయనేమో నాకు నా కూతురు కావాలి, నా పిల్లలు కావాలి. అభినయంతో గేమ్ ఆడుతుంటే దెబ్బలు తాకింది. మన ఎవరు మన నిఖిల్ తోసేసిండు. నిఖిల్ కింద పడితే అరే నువ్వు కొద్దిగా దెబ్బలు తాగి కొద్దిగా రెస్ట్ తీసుకురా మంచి చెప్పిండు. అభినయం చాలా మంచి చెప్పిండు. అరే నువ్వు కొద్దిగా రెస్ట్ తీసుకురా అంటే కెమెరాతో కొద్దిగా దూరం పోయి ఏడుసాడు. ఇక నాకు నా భార్య కావాలి, నాకు పిల్లం కావాలి. ఆ లాస్ట్ ఒకటి ఉండే ఆ రైతు బిడ్డ అని, వీడేమో నా పిల్లం బిడ్డ వీడు అంటాడు. ఆ రైతు బిడ్డ అన్నాడు, పిల్లం బిడ్డ అంటాడు. బిడ్డ సేమ్ బిడ్డ రెండు సేమ్. అరే ఎందుకు ఏడుస్తాను అంటే నా పిల్లం కావాలి అంటే మరి ఎందుకు అంటే అప్పుడు ఏమన్నా చేస్తానా నాగమని కట ఒక 4 వారాల నుండి సరిపోతా అన్నాడు. ఇప్పుడు ఏమంటే కప్పుకోతారు అంటాడు. కంప్లీట్. సో ఏమంటే ఒక 4 వారాలు అన్న వ్యక్తి ఇసా కప్పు కొట్టుకోవాలి అంటాడు. సో తను ఎంత అంటే ప్రతి వీక్ ఒక వీక్ ఏమేమో చూపుతా అంటాడు, ఒక వీక్ ఏమో లవ్ ట్రాక్, ఒక వీక్ ఏమో హగ్గులు, ఒక వీక్ ఏమో కిస్సులు, ఈ రకంగా ఉంటాడు. ఈయన కంప్లీట్ ఈయన కేవలం సింపతితో గేమ్ ఆడ ఒక వెల్ ప్లాన్ తో వచ్చిన ఫీలింగ్ కలిగిందన్న. దయచేసి ఓట్లు వేయకుండా బ్రదర్, మీలాంటి ఓట్లు సింపతి మీకు అనిపించి మీకు ఏదో కనెక్ట్ అయినచ్చు. కానీ వీడికి ఓట్లేయడం వల్ల వేరే వాళ్ళు నష్టపోతారు. చూడన్నా ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ విష్ణుప్రియ కన్నా ఆ సొంత మమ్మీలు చనిపోతే ఎంత బాధపడ వీడియో వచ్చిన ఏడిపోతుందన్న. కానీ నైనిక కన్నా ఆ సొంత డాడీ అమ్మాయి పుట్టిందని వదిలేసిందన్న. మన అప్పుడు వాళ్ళ బాగా తెచ్చుకుంటే ఏడిపోతుందన్న. వీటిలో కోట్లు అయినా తప్పేం లేదు. మీ సింపతి కావాలా, మీ సింపతి కొట్టుకోండి, సింపతి ముని తేలండి, వీళ్ళు కోట్లేండి. కానీ వీడు ముద్దులిస్తుందయ్యా అక్కుతుందయ్యా లేకపోతే ఓట్ అయితే మనకు కాదు. అతనికి ఏం తెలియదు, కొంచెం అమ్మాయి బిహేవ్ చేస్తున్నారు, చిన్న చైల్డ్ మెంటాలిటీ అని అంటున్నారు. దాన్ని మీరు ఎందుకు తప్ప తీసుకుంటున్నారు? చైల్డ్ మెంటాలిటీ ఉన్నాడు ఎవడు ఇట్లా హగ్గులు కావాలని అడగడన్నా. చైల్డ్ మెంటల్ ఉన్నాడు ఇట్లా ఎవడు కావాలని తిప్పి పెట్టాడన్న. చైల్డ్ మెంటల్ ఉన్నాడు ఎవడు నెగిటివ్ గా కట్టపలాగా బిహేవ్ చేయడన్నా. చైల్డ్ మెంటల్ ఉన్నాడు ఎవడు కూడా ఇట్లా ఫేక్ గా ఉండడన్నా. ఏం చెప్తారు బ్రో మీరు నాగమణికి? మీరు నాకు తిట్టిన ఇటువంటి నెగిటివ్ కామెంట్ పెట్టండి కానీ నా పేరు పవన్ కుమార్ తిట్టిన పర్లేదు కానీ దయచేసి విన్ కోట్లేకండి. చాలా సింపతి సింపతి గేమ్ చేయాలనుకుంటున్నాడు. ఈ రోజు కూడా అసలు నేను నమ్మలేకపోతా. ఏం గేమ్ అన్నా వరస్ట్ గేమ్ ఆడాడు. 10 గుడ్లు దాచిపెట్టుకుంటారు అన్న. ఒక 2 గుడ్లు ఇచ్చుకుంటే 10 గుడ్లు పెట్టుకుంటారు దేవుల. అది పెట్టుకుని ఏం ఆడతానా ఒక్కొక్క గేమ్ ఆడితే మొన్న అసలు ఏం గేమ్ ఆడలేదు. నిన్న గేమ్ ఆడింది భయ్యా. ఎంత అంటే ఒక అమ్మాయి కూడా ఇంత అబ్బాయిలతో పోరాడుతున్న ఫీలింగ్ అసలు నేను ఆడిందే పీకి లేదు. ఎక్కువ ఓన్లీ మాట్లాడి అయిపోతా గేమ్ ఆడతా. బిగ్ బాస్ లో సింపతి కావాలి మాటలు ఇవే నాకు కావాల్సింది. నాకైతే ఫుల్ డిసప్పాయింట్ అయినా. నేనైతే ఇటువంటి వ్యక్తిని ఎంకరేజ్ చేద్దాం కోరుకుంటాను. ఈ వ్యక్తి రచ్చబండకోవాల్సిన వ్యక్తి, బతుకు చెక్కబండుకోవాల్సిన వ్యక్తి బిగ్ బాస్ కి వచ్చాడు. ఇట్లా అనుకో తెచ్చినందుకే మనకి ఇన్ని ఇబ్బందులు. నిన్న పృథ్వీ ఒక చేతితో ఇట్లా మా నాగమణి కంటే ఆపడం, ఇంకోసారి ఇట్లా పాయింట్ పట్టి ఇక్కడం, చాలా ఈజీగా రావడం, అంటే ఫిజికల్ గా తన కొంచెం వీక్ ఉన్నాడని అనుకోవచ్చా? మరి వాళ్ళ కోపం రావాలా? పృథ్వీకి చాలా కోపం వచ్చింది, మన నిఖిల్ కంటే చాలా కోపం వచ్చింది. ఎందుకంటే నిఖిల్ కు దొరకని ఛాన్స్, మన పృథ్వీకి దొరకని ఛాన్స్ నాగమణి కంటే దొరికింది. ఏంది? సోనియా కిస్ చేయడం, సోనియా హక్ చేయడం. వాళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. వాళ్ళు సోనియా ట్రాక్ నడుస్తుందంటవా? ట్రాక్ ఏమో కానీ తన అన్న కానీ సోనియా చెప్పింది నువ్వు సిగరెట్ మానేయరా నీకు ఏమని ఇస్తాను సోనియా అన్న. కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీడు వచ్చి మొదలు వచ్చి అక్క కొద్ది లోపల రావు అక్క నువ్వు హగ్ తీసుకోవటాలు వాళ్ళకి మండింది. అందుకోసం తీసి నూకిన్నాడు. అట్లా జరిగింది. సో నిజంగా దయచేసి ప్రజలారా, మన లాస్ట్ టైం సింపతి గేమ్ చేస్తాడు కానీ ఆయన గేమ్ ఆడాడు. గేమ్ ఆడటం లైక్ చేసి ఎంకరేజ్ చేసినాం. దయచేసి గేమ్ ఆడాలి ఎంకరేజ్ చేయండి. గేమ్ ఆడలో ఏం లేదు, కేవలం సింపతి గేమ్ చేయడం. ఇంకోటి నా మాట మనకి ఏమంటే నేను ఈ కప్పు పోతేనే నా పిల్లలు ఇంటికి రానిస్తుంది, ఈ కప్పు పోతేనే నా బిడ్డ నా దగ్గర వస్తుంది అంటే ఇండట్ ఏమైతుందంటే వాళ్ళ పిల్లల మీద నెగిటివ్ అనిపోతా ఉంటా. అందరూ ఏమంటారంటే ప్రజలు ఏమంటారంటే ఓహో అంటే వాళ్ళ పిల్లల పేరు వైఫ్ ప్రియా అనమాట. అంటే ప్రియమేమో ఈయన బిగ్ బాస్ కప్ కొట్టిన రాణిస్తుంది అంటే ఎంత డబ్బులకు కమర్షియల్ ఉందని ఫీల్ వస్తామంట. అదే కన్నా నేను ఆయన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చెక్ చేసినా ఈయనేమో వాళ్ళ వైఫ్ ఫాలో అవుతున్నాడు, ఆయన వైఫ్ ఏమో ఈయన ఫాలో అవుతారు. ఇంకా డిస్టర్బెన్స్ ఏమన్నా కరెక్ట్ ఈరోజు సెప్టెంబర్ లాస్ట్ సెప్టెంబర్ కలిసి ఉన్నారు. ఇంకా విడిపోయి చేయడం నాన్న కావాలని ఒక డ్రామా. నా పిల్లలు విడిపోయింది, మా స్టెప్ ఫాదర్ ఒకసారి ఏమో డాడీ అనిపోయినాడు, ఒకసారి బతుకున్నాడు అంటాడు. మరి ఇది ఏం మాత్రం ఆయనకి అర్థం కాదు. కంప్లీట్ గా ఒక ఫేక్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా అంటే డిస్టర్బ్ అయింది. నాకు దయచేసి బిగ్ బాస్ గారు నాకు మంచిగా తీసి బయట పంపించండి సార్, నాకు వల్ల కావట్లేదు. ఓకే.